ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని ధ్యానిస్తూ మరి ముందుకు మనల్ని తీసుకువెళ్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తూ షేర్ చేస్తూ స్టేటస్ల ద్వారా అనేకులకు తెలియచేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయాన్నే అనుదిన వాగ్దానాన్ని ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మికంగా మనము నడిపించబడుతున్నాం. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 9వ వచనం. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలా ఆలోచింపచేసే మాట కదా ఇది. చాలాసార్లు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్ట నష్టాలలో మనం కూరుకుపోయినప్పుడు మనకు వచ్చే సందేహం, దేవుడు చూస్తున్నాడా నన్ను? ఆయన గమనిస్తున్నాడా అసలు నన్ను? నా భర్త నన్ను ఇంతగా ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నా భార్య ఇంతగా నన్ను బాధ పెడుతుంటే దేవుడు ఎందుకు పట్టించుకోకుండా ఉన్నాడు? అనారోగ్యములు, నష్టాలు, కష్టాలు, ఒకటి తర్వాత ఒకటి సమస్యలు నా మీదకి వచ్చి పడిపోతుంటే దేవుడు ఎందుకు ఇంకా చూడడం లేదు, ఎందుకు చూస్తూ ఉండిపోయాడు అని కొన్నిసార్లు మనలో మనమే అనుకుంటుంటాం కదా. అన్యాయానికి గురవుతుంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడా అనే ప్రశ్న కొన్నిసార్లు రావచ్చు. అయితే ఈరోజు బైబిల్ సెలవిస్తూ ఉంది, చెవులను నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. నీకు చెవులిచ్చిన దేవుడు వినకుండా ఉంటాడా? నీకు కళ్ళు కలిగి చేసిన వాడు చూడకుండా ఉంటాడా? మానవులకు కళ్ళు చాలా ప్రధానమైనది కదా. నయనం ప్రధానం అనే మాట మీరు వినే ఉంటారు. కళ్ళను ఎవ్వరూ స్వయంగా తయారు చేయలేరు. ఏ ల్యాబొరేటరీలో కూడా కళ్ళు తయారు కావు. దేవుడు చక్కని కళ్ళు మన అందరికి ఇచ్చున్నాడు, సమస్తాన్ని చూడడానికి. అలాంటి కళ్ళిచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా అంటే లేదు. చెవులిచ్చిన వాడు వినకుండా ఉంటాడా అంటే కాదు. చెవులు ప్రతి విషయాన్ని వినేందుకు మనకు సహాయం చేస్తాయి. ఎంత దూరాన్ని ఉన్నదైనా మనము ఆ శబ్దాన్ని గ్రహించగలుగుతాం. ఆయన సమస్తాన్ని చూచున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే భక్తిహీనులు అభివృద్ధి చెందుతున్నారు, ఉత్సహిస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ప్రతికూలతలో జీవనం కొనసాగుతూనే ఉంది. ఎంతకాలం దేవుడు చూస్తూనే ఉంటాడు? దేవుడు చూస్తున్నాడా అని అనేక మంది ప్రశ్నిస్తుంటే బైబిల్ ఖచ్చితంగా సెలవిస్తుంది, కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉండడు, చూడకుండా ఉండడు అని. నీకు కళ్ళిచ్చిన దేవుడు చూస్తున్నాడు. నిన్ను చూసే దేవుడు నీ దేవుడు. హాగరు పేరు పెట్టింది కదా దేవునికి, చూచుచున్న దేవుడు అని. హాగరును చూచాడు, తనను ఆదుకున్నాడు. ఇశ్రాయేలు దాస్యాన్ని, దుస్థితిని చూచాడు. ఫరో వారి మీద చేస్తున్న ఆధిపత్యాన్ని, భారాన్ని చూచాడు. వారి బాధను, కలవరపాటును విన్నాడు. కనుకనే మోషేను ఏర్పాటు చేసుకుని వారిని విడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను చూస్తున్న దేవుడు నీ పట్ల తన ప్రణాళికను నెరవేర్చుటకే చూస్తున్నాడు. ఏ బాధలో ఉన్నప్పటికీ ఆయన వింటున్నాడు. ఆయన నీ స్థితిని చూస్తున్నాడు. తన కార్యం చేత విడిపించాలనే చూస్తున్నాడు. అధైర్యం వద్దు, కలవరం వద్దు. ప్రభు చేతికి అప్పగిద్దాం. ఆయన ముందర నడిచి మనం నడవాల్సిన మార్గాలను సరళం చేసి మనల్ని నడిపించడానికే ఈరోజు మన బ్రతుకులను చూస్తున్నానని తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలాంటి ఇనుప కొలిమిలో ఉన్నప్పటికీ విడిపించి మంచి రోజులు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ప్రభువు మన స్థితిని చూచున్నాడు. చూచి మౌనంగా ఉండడానికైతే కాదు, కానీ తన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపించడానికి, నిన్ను బాధపరుస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, నీ వెనుక నీపై అపవాదులు వేసేవారిని అన్నింటినీ చూస్తున్నాడు, వింటున్నాడు. దావీదు అంటాడు కదా, నా పగవారు నన్ను చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అని ప్రార్థిస్తాడు. ప్రియ శ్రోతలారా, మన బ్రతుకులను చూచుచున్న దేవుడు తన కృప చొప్పున శుభకరమైన ఆనవాలు మనకు కనపరచబోతున్నాడు. మన సందేహాలను తొలగించుటకు తగిన సమయమందు తన కార్యాన్ని చేయుటకే అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. వింటున్న దేవుడు, చూస్తున్న దేవుడు నీతో ఉన్నాడని గుర్తెరిగి ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మాకు చెవులిచ్చిన దేవుడు, కళ్ళిచ్చిన దేవుడు, మా బ్రతుకులను చూస్తున్నావని,
మా జీవితాల్లో ఉన్న కష్టాలను, రోదనలను వింటున్నామని మాతో సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఎలాంటి స్థితిలో ఉండి వారి బాధను నువ్వు చూడాలని ఇష్టపడుతున్నారు, ఎలాంటి రోదనలో ఉండి నువ్వు వినాలని ఆశపడుతున్నారు, వారి బ్రతుకులో ఈ వాగ్దానాన్ని ఫలింప చేయండి. ఈ వాగ్దానం ద్వారా ఈ దినమంతా మమ్మల్ని బలపరచండి, నడిపించండి. ఈ కొద్ది మాటల్లో ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు వేసే నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.